హాయ్ ఫ్రెండ్స్, జేసన్ స్టాథమ్ హీరోగా నటించిన షెల్టర్ ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హీరో లైట్ హౌస్ లో తన కుక్కతో హాయిగా నివసిస్తూ ఉంటాడు. అతని దగ్గరికి పడవ వేసుకుని ఓ మేనమావ తన మేనకోడలతో అతనికి కావలసిన వస్తువులు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఓ రోజు వరద ప్రమాదం ముంచుకొచ్చి సముద్రంలో అలజడి రేగి మేనమామ మేనకోడలు నీటిలో మునిగిపోతారు. ఆ మేనకోడలను కాపాడతాడు హీరో. ఆమె కాలికి దెబ్బ తగిలితే ఆమెకి దగ్గరుండి సేవ చేస్తాడు. ఆమె మేనమామ పడవలోనే చనిపోతాడు. ఆ తర్వాత హీరో జేసన్ స్టాథమ్ కి గాయపడిన అమ్మాయికి మధ్య మంచి సంబంధం కుదురుతుంది. కుక్క కూడా ఆ అమ్మాయితో కలిసిపోతుంది. ఇదే సమయంలో ఆమె కాలికి తగిలిన దెబ్బ ఇంకా సరిగ్గా మానకపోవడంతో మెడిసిన్ అవసరమని తెలుసుకొని హీరో సిటీలోకి వెళ్తాడు. అక్కడే హీరోని MI6 స్కాన్ చేసి పట్టుకుంటుంది. హీరో ఇంటికెళ్ళి ఆ అమ్మాయికి సేవ చేసి కూర్చునే లోపు అతన్ని వెతుక్కుంటూ కొంతమంది వస్తారు. అసలు హీరోని ఎందుకు ఎదుగుతున్నారు, హీరో ఫ్లాష్ బ్యాక్ ఏంటి, చివరికి ఆ అమ్మాయి హీరో ఇద్దరు ఏమయ్యారు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఫస్ట్ 40 నిమిషాలు అదిరిపోతుంది. లైట్ హౌస్ దగ్గర యాక్షన్ ఎపిసోడ్ చాలా బాగా తీశారు. ఆ యాక్షన్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నుంచి హీరో MI6 నుంచి పారిపోతూ ఉండడం, అతన్ని పట్టుకోవడం కోసం పోలీస్ ఆఫీసర్ వెంటబడుతూ ఉండడం, ఇదే జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా రొటీన్ సినిమాలా సాగుతుంది. అప్పటి వరకు లైట్ హౌస్ బ్యాక్ డ్రాప్ లో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాన్ని చూసిన మనకి కొత్త యాక్షన్ ఎపిసోడ్ ఏదో వస్తుంది అని ఊహిస్తూ ఉంటాం. క్లైమాక్స్ లో జరిగే పబ్బుల ఫైట్ వరకు కూడా ఏమీ జరగదు. ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని సినిమా చూడకండి. ఈ సినిమా ప్రస్తుతానికి థియేటర్లో ఇంగ్లీష్లో రిలీజ్ అయింది. త్వరలో తెలుగు డబ్బింగ్ రావచ్చు. జేసన్ స్టాథమ్ తన పాత్రకు న్యాయం చేశాడు. అక్కడక్కడ యాక్షన్ ఎపిసోడ్ బాగానే అనిపిస్తాయి, కానీ సెకండ్ హాఫ్ అంతా ప్రేక్షకులు ఊహించినట్టే సాగడం పెద్ద మైనస్ పాయింట్. పోలీస్ ఆఫీసర్ విలన్గా చేసిన పోలీస్ ఆఫీసర్ ఆకట్టుకుంటాడు. హీరోతో పాటు తిరిగే అమ్మాయి బాగా చేసింది, ఆమె కూడా చక్కగా నటించింది. కనీసం థ్యాంక్ యూ కూడా చెప్పవా అంటూ అడిగే సన్నివేశంలో కానీ, హీరోని కాపాడే యాక్షన్ సన్నివేశాల్లో కూడా అమ్మాయి బాగా చేసింది. VFX బాగుంటాయి. సెకండ్ హాఫ్ అంతా నత్తనడకన సాగడం పెద్ద మైనస్ ఈ సినిమాకి. డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రేక్షకుని కూర్చోబెట్టడంలో ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.